బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇరవై 21/7/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణమాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై. శివాయ బ్రహ్మణే నమో నమ. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు ఒకవైపు, ప్రత్యేకించి వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఒకవైపు, ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కొన్ని పొరపాటు నిర్ణయాలు, కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయం చేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది. ఎందుకో తెలియదు, సంతానపరమైనటువంటి అంశాల్లో వ్యతిరేకమవటం, సంతానం మీ మాట వినకపోవటం, సంతానానికి కొన్ని విషయాల్లో దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాట పట్టింపులు లభించేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించి మూడో వ్యక్తి కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో కలతలు లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రహస్య మిత్రులు, రహస్య స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనానికి లోటు ఉండకపోయినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. కోర్టు సంబంధమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పకపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగాలు నియంత్రించుకొని మీ వృత్తి ఉద్యోగానికే కాదు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత సమయం ఇవ్వటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. పాముల పుట్టలు లేదా నాగులు, వీటిని పాలతో అభిషేకం చేసిన లేదా గోక్షీరాన్ని పాముల యొక్క పుట్టలో పోసి 11 ప్రదక్షిణలు చేసి ఒక చిన్న అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగ ప్రతిమను అందులో వదిలిపెట్టిన దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.